స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూములలో ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియను పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల సాధారణ పరిశీలకులు రావిష్ గుప్తాతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ మంతిని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను మంగళవారం ఉదయం స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రపరచామని కలెక్టర్ తెలిపారు. ఈవీఎం యంత్రాలు స్ట్రాంగ్ రూమ్కు తరలింపు ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా యంత్రాలను తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. నమస్కారం. రామగుండం రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ పార్టీస్ని రిసీవ్ చేయడానికి మేము తయారుగా ఉన్నాము. కానీ వాళ్ళందరూ వచ్చే ముందునే పూర్తిగా ఇంత అద్భుతంగా పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించిన సిబ్బందిని నేను ముందుగానే అభినందిస్తున్నాను. దాదాపు ఒక 7,000 పైన మంది ఈ ఎలక్షన్ని సక్సెస్ చేయడానికి పోలీస్ శాఖల నుంచి, రెవెన్యూ నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పంచాయతీరాజ్ నుంచి, వివిధ శాఖల నుంచి వాళ్ళు సహకరించడం జరిగింది. పోలింగ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 1850 పోలింగ్ కేంద్రాల్లో నుంచి మనం పోలింగ్ పార్టీలు స్టార్ట్ అయ్యాయి. పూర్తి సామగ్రిని తీసుకొని వాళ్ళు ఇక్కడ అందంగానే వాళ్ళు తెచ్చిన ఈవీఎంని భద్రపరిచి మళ్ళీ ఇక్కడ నుంచి జేఎన్టీయూ కాలేజ్కి అన్ని ఒక చోటుకి మంచిర్యాల్లో ఇంకో కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అది కూడా రాత్రి లోపలే ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పూర్తి భద్రతతో ఈవీఎంను స్టోర్ చేసి కౌంటింగ్కి మేము తయారుగా ఉంటాము. మరొకసారి ప్రజలందరూ ఇంత భారీ ఎత్తున వచ్చి ఓటేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా కళా బృందాలు, ఇతరులందరూ స్వీప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 5% పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం అనేది చిన్న మాట అనేది కాదు. సో చేసిన వాళ్ళందరినీ మెచ్చుకుంటూ మరొకసారి మా ప్రెస్ మిత్రులందరికీ, ప్రజలందరికీ, మా అధికారులందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు జె అరుణశ్రీ దివాకర్, బి గంగయ్య, వి హనుమానాయక్, ఏసీపీలు, సిఐలు, మంత్రి ఆర్టీఓ, కార్యాలయ పరిపాలన అధికారి తూము రవీందర్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా సోమవారం రాత్రి పోలింగ్ ముగిసిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పోలింగ్ పార్టీలను రిసీవ్ చేసుకోవడానికి రామగుండం రిసెప్షన్ సెంటర్లో ఈవీఎంలను భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో దాదాపు 7,000 మంది స్టాఫ్ పాల్గొన్నారని, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచిన ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.